ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ప్రభునందు ప్రియ దేవునికి బిడ్డలారా, ఈ తపస్కాలపు అనుదిన ధ్యానాఖ్యానికి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈనాడు తల్లి తిరుసభ మరి పునీత జోజప్ప గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉంది. ఈనాడు పరిశుద్ధ గ్రంథ పట్టణాలు మత్తయి శుభవార్త 1వ అధ్యాయం నుంచి 16వ వచనం నుంచి 24వ వచనం వరకు మరి చదువుకున్నట్లయితే, మరి తల్లి తిరుసభ బోధిస్తున్నటువంటి మాట ఈనాడు యావత్ కథోలిక శ్రీ సభ కూడా యేసేపు గారి పండుగను కొనియాడుతూ ఉంది. ఆయన నీతిమంతుడుగాను, మరి విధేయుడుగాను, మరి రక్షకుడుగా, పోషకుడుగా, సంరక్షకుడుగా ఆయన లోకాలంలో తన పాత్రను జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం చదువుతూ ఉంటాం. ఆయన నీతిమంతుడు ఎలాగూ అంటే, మరి రోమీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 13వ వచనం చదువుకున్నట్లయితే అక్కడ వాక్యం చెప్తుంది, అబ్రహాము తనపై సంతానమును శాసనమును ప్రవచించిన వారసత్వముగా పొందుడని దేవుడు వాగ్దానం చేశాను. ఈ వాగ్దానము ధర్మశాస్త్రమును పాటించినప్పుడు చేయలేదు. అతనితో విశ్వాసమునటి వలన దేవుడు అతని నీతిమంతునిగా పరిగణించెను, ఆయన వాగ్దానం చేశాను అని వాక్యం చెప్తా ఉంది. అంటే ఆనాడు అబ్రహాం గారు కూడా నీతిమంతుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు యేసేపు గారు కూడా నీతిమంతుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఎలాగునంటే మనం చదువుకుంటూ ఉంటాం. మత్తయి శుభవార్తలో 1వ అధ్యాయంలో 19వ వచనం చూస్తే, ఆమె భర్త యేసేపు నీతిమంతుడైతే మరియమ్మను బహిరంగంగా అవమానించట ఇష్టమలేక రహస్యముగా పరిత్యజించుటను నిశ్చయించుకొనెను అని వాక్యం జరుగుతుంది. ఆయన నీతిమంతుడిగా జీవించాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. చాలామంది చెప్తూ ఉంటారు, మరి జోజప్ప గారి గురించి బైబిల్లో ఎక్కువ ప్రస్తావన లేదు అంటూ ఉంటారు. కానీ ఆయన మాటల గురించి 2 మాటలే మనం చూసుకున్నప్పటికి కూడా ఆయన ఈ లోక జీవితంలో యేసు ప్రభువును పెంచటంలో, మరి యేసు ప్రభు సంరక్షకుడిగా ఉండడంలో ఆయన పాత్రను చాలా యథార్థముగాను నీతియుక్తంగా నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో మరి కొన్నిసార్లు కుటుంబ బాధ్యత కలిగినటువంటి పురుషులు, భర్తలు కొన్నిసార్లు తమ బాధ్యతను విస్మరించవచ్చు. కానీ ఆయన మరియమ్మ గారి భర్త కాకపోయినప్పటికి కూడా ఆయన చాలా విధేయుడిగా దేవుని మీద మాటను బట్టి చాలా గొప్పగా తన యథార్థతను నిరూపించుకున్నాడు. మరి మనం చూస్తూ ఉంటాం. మత్తయి శుభవార్తలోని 2వ అధ్యాయంలో 14వ వచనం చూస్తే, మరి బాలుడైన యేసు ప్రభు మరి హేరోదు బారి నుండి కాపాడేటప్పుడు ఆయన పాత్ర ఎంతగానో ఉపయోగపడినట్లుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం, ప్రభువుని రక్షించడంలో కూడా. అందుకని యేసేపు గారిని నీతిమంతుడని, దేవుని పట్ల విధేయుడని, రక్షకుడని, పోషకుడని, సంరక్షకుడని ఈ రీతిగా పిలుస్తూ ఉంటారు. కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుడు మనకు చెప్పేటువంటి మాటను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే, యేసేపు గారి గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన లోకంలో నీతివంతమైన జీవితాన్ని జీవించాడు. మనం కూడా క్రైస్తవులుగా, విశ్వాసులుగా మరి మన యొక్క బాధ్యతలో తండ్రి స్థానంలో ఉన్నటువంటి మనము, లేదా మరి కుమారుల స్థానంలో ఉన్నటువంటి మనము కూడా మన బాధ్యతలను సక్రమంగా నెరవేరిస్తే దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడనేటువంటి భావాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. కనుక అట్టి బిడ్డలుగా ఆ యేసేపు గారిలాగా యథార్థవంతమైనటువంటి నీతియుక్తమైన జీవితాన్ని జీవించి మన కుటుంబాలను చక్కగా మనం నిర్మించుకోవడానికి ఆనాడు మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని బిడ్డలారా, మరి ఆదర్శమైన కుటుంబం మనకు కనపడుతుంది, తిరు కుటుంబాన్ని కూడా అని చెప్తూ ఉంటాం. ఈ తిరు కుటుంబంలో మరియమ్మ గారు, యేసేపు గారు, బాలుడైన యేసు ప్రభు ఉన్నారు. అలాంటి కుటుంబ జీవితాన్ని మనం కూడా కలిగి మంచి దేవుని పొందుకునే గొప్ప భాగ్యం దయచేయమని ఆ దేవుని అడుగుదాం. అట్టి బిడ్డలకు ఉండడానికి ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రార్థన. మహిమగల దేవ, పరలోక రాజా, ఘనమైన తండ్రి, నీ పరిశుద్ధమైనటువంటి పాదాల వందనాలు. ఆనాడు ప్రభువా, మరి యేసేపు గారు దావీదు వంశస్థుడై మరి తన బాధ్యతను ఏ విధంగా ఈ లోకానుసారంగా అయినప్పటికీ కూడా యథార్థంగా నీతియుక్తంగా జీవించాడు. అలాగనే మేము కూడా ఈ లోకానుసారంగా మాకు ఇచ్చినటువంటి బాధ్యత, తండ్రి బాధ్యత, సేవకుడి బాధ్యత, గురువు బాధ్యత, లేదా ఈ రీతిగా ఏ బాధ్యత అయితే ఇస్తూ ఉన్నావో ఆ బాధ్యతను మేము సక్రమంగా నెరవేర్చే భాగ్యం తెచ్చాము. ఈ దినాలలో మరి కుటుంబ పోషణ కలిగినటువంటి భర్తలుగా ఉండేటువంటి బిడ్డలు వారి బాధ్యతను మర్చిపోయి కొన్నిసార్లు ఈ లోకంలో పడిపోతున్నారు. అలా కాకుండా
దేవుడు నాకు కుటుంబాన్ని ఇచ్చాడు, నేను తండ్రిగా ఉండాలి, పోషకుడుగా ఉండాలి, యథార్థవంతంగా ఉండాలి అనే భావాన్ని కలిగి ఆనాడు నీతిమంతుడైన యోసేపు గారి యోగ్యమైనటువంటి జీవితాన్ని జీవించాడు. అలాంటి యోగ్యతను మా అందరికీ కూడా ప్రసాదించి మీ కృపలో నడిపించమని, ముఖ్యంగా మా యొక్క పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, మరి అనేక కార్యాలలో ప్రభు మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ కూడా తండ్రి వారి పాత్రలో ఉన్నటువంటి ఉపదేశకులను కూడా జ్ఞాపకం చేసుకుని వారు కూడా మరి నీతిమంతుడమైనటువంటి యోసేపు గారిలాగా యథార్థమైన జీవితాన్ని జీవించే గొప్ప భాగ్యంగా ఇచ్చామని మీ కృపా కనికరాలతో దీవించి సహాయపడి నింపమని, మరి ముఖ్యంగా ఈ యొక్క యోసేపు గారి ద్వారా మేము మంచి ఆదర్శమైనటువంటి భావాలను కలిగి జీవించే భాగ్యం ఇచ్చామని మన ఆదుడును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఇట్లు మీ సహోదరుడు జాన్ కుమార్.